పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. సత్క్రియలు అంటే గుడ్ వర్క్స్, మంచి పనులు. మంచి పనుల్లో క్రైస్తవ దృష్టిలో ఉండాల్సిన 3 విషయాలు ఏంటి అని అంటే ప్రేమ పంచడం, సహాయం చేయడం, సువార్త బోధించడం. ఇవి దేవుని దృష్టిలో ప్రాముఖ్యమైన మంచి పనులుగా కనబడతా ఉన్నాయి. ప్రేమ పంచేవాడు ఎప్పుడు దూషణగా మార్చబడడు. సహాయం చేసేవాడు ఇరుగువారిని ఏం చేస్తాడు, ఎక్కడ బాధ పెట్టాడు, హింసించడు. సువార్త బోధించేవాడు దేవుని యందు భారం కలిగి వాడు ముందు కొనసాగిస్తాడు. ఈ 3 పౌలు చేసినాడు. ఒకటి ప్రేమ, రెండవది సహాయము, మూడవది శుభవార్త. ఈ 3 క్రీస్తు జీవితంలో మనకు కనబడతాయి. ఆయన అనేకులను స్వస్థపరిచి వాళ్ళకు సహాయం చేసినాడు, అనేకులను ప్రేమించి ఇతరులను ప్రేమించమని చెప్పినాడు. తర్వాత ఆయన చేసింది ఏంది, సువార్తను బోధించినాడు. ఎందుకు అనంటే దేవుడు మనుష్యులను సృష్టించిన విధానం ఎట్లా ఉందంటే, ఇర్మియా విషయంలో మనం చూస్తాం కదా, నీ తల్లి గర్భంలో నువ్వు ఉన్నప్పుడే నిన్ను నిర్మించుకుంటుని, జనములకు ప్రవక్తగా నిన్ను ప్రతిష్ఠించితిని. ఇప్పుడు తల్లి గర్భంలో మన ఇష్టపూర్వకంగా పుడతామా? మనం పోయి మనంతకు మనమే తయారై వస్తామా? రామ్ కదా. దేవుని యొక్క సృష్టిలో ఒక అద్భుతం ఏంటి అని అంటే, దేవుడు ఒక మానవుని తయారు చేసినాడు. అది కూడా యవ్వన ప్రాయము కలిగిన మానవుణ్ణి. కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని తెలిసి అవ్వని చేసినాడు. మళ్ళీ వాళ్ళకు జ్ఞానం ఇవ్వచ్చు కదా. నేను ఏ రీతిలో అయితే మట్టిని విసికి మనుషులను చేసినానో మీరు కూడా అట్లా చేయండి అని చెప్పొచ్చు కదా. ఆ జ్ఞానం వాళ్ళలోకి వచ్చి మీరు ప్రార్థన చేసిన వెంటనే నా జీవం వచ్చి వాళ్ళ ముక్కులో ఊతుంది, వాళ్ళు మళ్ళీ మీలాగా మార్చబడతారు. దేవుడు అట్లా చేయాలా? ఏం చేసినాడు? స్త్రీని పురుషుని ఏకము చేసి వాళ్ళ లోపలికి వెళ్ళి ఏం చేసినాడు? మానవ జాతి వారి యొక్క రక్తాల ద్వారా, వారి యొక్క శరీరంలో ఉన్న మాంసం ద్వారా తయారు చేసి దేవుడు ఒక గొప్ప నిర్మాణాన్ని తల్లి గర్భంలో నిర్మించినాడు. దేవుని యొక్క ప్రణాళిక మానవుని సృష్టించినప్పుడు తర్వాత నెక్స్ట్ జనరేషన్కి ఆయన తలంపులు మారిపోయినాయి. ఎందుకు అనంటే ఒక చక్కటి మాట, మనుషులను దేవుడు సత్క్రియలు చేసేందుకే సృష్టించినప్పుడు అవ్వ వల్ల ఆదాము ఏం చేసినాడు? దేవుని యొక్క మాటను, దేవుని యొక్క సృష్టిని అవమానించినాడు. ఏమని అవమానించినాడు? నువ్వు ఎందుకురా తప్పు చేసినావు అని అంటే, ఇగో నువ్వు ఇచ్చిన స్త్రీయే, నువ్వు ఇవ్వకపోతే నేను చేయకపోతుంటే, నువ్వు ఇచ్చి తప్పు చేసినావు అని దేవుని దూషించినాడు. అమ్మ నువ్వెందుకు ఇట్లా చేయించినావు అమ్మ అని ఆమెను అడిగితే, ఇగో నీ సృష్టిలో ఉన్న సర్పమే వచ్చి నన్ను మార్చింది, దాన్ని నువ్వు సృష్టించకపోయింటే నేను దాని మాటనే వినకపోతే. ఎక్కడ చూసినా అక్కడ పాయింట్అవుట్ ఎవరిని చేసినారు? దేవుణ్ణి. నేటి క్రైస్తత్వము కూడా అదే రీతిలో ఉంది. అప్పుడు అనుకున్నాడు ప్రభు, ఎందుకు అనంటే వీరిని నేను తయారు చేశాను కాబట్టి వీరు నా మాటకు లోబడలేదు, వీరి ద్వారా జన సమూహమును వీరిలోకి వెళ్ళి బయటికి తీసుకురావాలా. ఇప్పుడు తల్లిదండ్రులకు పిల్లల పైన ఉన్నంత ప్రేమ పరాయోలకు ఉంటుందా? వాస్తవం చెప్పండి, ఉండదు. ఆ ప్రేమ పంచడం మొదలు పెట్టాలా. తల్లిదండ్రుల మాటకు, ఆదాము తండ్రి అయిన అవ్వ తండ్రి అయిన దేవుని యొక్క మాటకు వీళ్ళు లోబడలేదు కాబట్టి ఆ యొక్క సృష్టి క్రమము అక్కడి వరకు అంతము కాకుండానట్లుగా వారిలోకి వెళ్ళి పిల్లలను రావడం మొదలుపెట్టినాడు. లేకపోతే అందరు యవనస్తులు వచ్చేటోళ్ళు. అవునా కదా? ఒక క్రమము దేవుడు నిలబెట్టినాడు. దేవుడు ప్రతి ఒక్కరిని వెన్నుకున్నాడు. తల్లి గర్భమును తన యొక్క క్రియేషన్, ఆయన ఆనాడు మానవుని ఏదేను వనంలో ఏ రీతిలో అయితే తయారు చేసినాడో ఆ రీతిలోనే తల్లి గర్భము ఏదేను వనముకు నిదర్శనముగా చేసుకొని ఆ మాంసముతోనూ రక్తముతోనూ ఎముకలతోనూ ఏం చేస్తూ ఉన్నాడు? ప్రజెంట్ తన యొక్క సృష్టిని పిల్లల ద్వారా మళ్ళీ దాన్ని తన యొక్క తల్లిదండ్రుల ద్వారా తనను సృష్టిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇది ఒక్కటే సత్క్రియ అనగా దేవునికి లోబడడం. యేసుక్రీస్తు ప్రభువారు ఏ రీతిలో అయితే దేవునికి లోబడి తన ప్రాణమును సిలువలో పెట్టినాడో, ఏ రీతిలో అయితే శిష్యులు తన సిలువలో ప్రాణాలను పెట్టినారో, అదే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5:17 వచనం ఒకసారి చదవండి అమ్మా. 5:17
పౌలు ఎవడైనను క్రీస్తు యందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. ఏందంట, ఎవరైనా క్రీస్తు యందులో ఉంటే వాడు ఏమవుతున్నాడంటే నూతన సృష్టిగా మార్చబడతా ఉన్నాడు. వాని అందున్న పాప జీవితము పాతమంతయు గతించాలా, క్రీస్తునందు వాడు కలిగి ఉన్నది కొత్తది కావాలా, నవీన స్వభావంలోకి వాడు నడిపింపబడాలా. ఒకవేళ వీడు క్రీస్తుని ఎరిగి కూడా దేవుని యందు నిలబడిన వాడిగానే ఉండి తన క్రియలు దేవునికి వ్యతిరేకముగా ఉంటే వాడు ఏమాత్రము క్రీస్తు యందు నిలబడిన వాడు కాదు, వాడు నూతన సృష్టిగా మార్చబడ్డాడు. పాత నిబంధన ప్రాచీన స్వభావానికి నిదర్శనం అయితే, క్రొత్త నిబంధన దేవుని యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? చేసిన వారి ప్రతి పాపాల నిమిత్తం నా రక్తమును కార్చి వీరినందరినీ నూతన నిబంధనలోకి, క్రొత్త నిబంధనలోకి నడిపించి నా రక్తం ద్వారా వీళ్ళను కడిగి వీళ్ళని ఒక నూతన సృష్టిగా మార్చాలి. ఏదైనా వనంలో తన సృష్టి, మానవుని యొక్క సృష్టి, తన యొక్క తలంపులు, తను కలిగి ఉన్న చిత్తంను అది నెరవేర్చలేకపోయినది. కానీ క్రీస్తు వచ్చిన తర్వాత తన చిత్తంను నెరవేర్చాలని ఆయన ఈ రీతిలో ముందుకు వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. యాకోబు 1:8 కూడా మనం చూస్తాం. ఒకసారి చూడండి అమ్మా, యాకోబు 1:8. అట్టి మనుష్యుడు తన సమస్త మార్గములో అస్థినుడు గనక, 1:18 అమ్మా, 1:18 యాకోబు పత్రిక. ఆయన తను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండేటట్టు సత్యవాక్యము వలన మనలను తన సంకల్పము ప్రకారము కనెను. దేని ద్వారా కన్నాడంట? అయాన్ రేయ్, దేని ప్రకారంగా అన్నాడంట? ఆయన తన సంకల్పము, తన సత్యవాక్యము ప్రకారము. ఇప్పుడు వాక్కు ద్వారా సృష్టి అంతా సృష్టింపబడింది. ఇప్పుడు దేవుడు మన నూతన సృష్టిగా ఏం చేస్తా ఉన్నాడంటే తన వాక్యం ద్వారా కంటా ఉన్నాడు, తన యొక్క వాక్కు శక్తి ద్వారా కంటా ఉన్నాడు, తన సువార్త ద్వారా కంటా ఉన్నాడు. కాబట్టి మనము చాలా వరకు ఆలోచన చేయాలా, ఎప్పుడైతే మనం చేసే క్రియలు మన పరలోకపు తండ్రిని మహిమపరిచే రీతిగా ఉంటుందో అప్పుడు మనిషి యొక్క పుట్టుకకు, నీ పుట్టుకకైనా నా పుట్టుకకైనా ఒక ప్రత్యేకత ఉంటుంది, ఒక శ్రేష్టమైన భావం ఉంటుంది, ఒక ఉన్నతమైన స్థితి కలిగి ఉంటారు. కాబట్టి చక్కటి వాక్యం వివరించిన మరొకసారి ప్రియాంకను మెచ్చుకొన దగినదే. దేవుడు తనను గొప్పగా దీవించి వాడుకొనను గాక.